మీరు ఎవరినైనా సరే ఒక పెద్ద పొలిటీషియన్ అడగండి, వాడు నేను ఏదో ఉద్ధరిస్తానని చెప్తాడు. నువ్వు ఎవరో నీకు తెలుసా? రమణ మహర్షి గారు చెప్పారు, ఇప్పుడు వాడి ఇంటికాడి తిండి లేని వాళ్ళే బయలుదేరుతున్నారట. ఇప్పుడు రోడ్డు మీద మేము అన్న సత్రాలు పెడతామంట. ఆడికి ఇంటికాడ తినడానికి తిండి లేదట, వాడు సత్రాలు పెడతామంటాడు. ఊళ్ళో వచ్చి నేను అన్న సత్రాలు పెడతానన్నా పూజిస్తాను 10 మంది అంటాడు. ఆడికి ఇంటికాడ తిండి ఉందంటే తిండి లేదు. వీడు ఎంతవరకు పవిత్రుడు, వీడు ఎంతవరకు డిజర్వ్ అయ్యాడు అసలు, వీడు ఎంతవరకు అసలు నేనేదో లోకాన్ని ఉద్ధరిస్తానని చెప్పేవాడు ఎంతవరకు ఉద్ధరింపబడ్డాడు, ఎంతవరకు డిజర్వింగ్ వీడు అసలు, వీడి స్థాయి ఎంతవరకు పెంచుకున్నాడు. లోకానికి ఏదైనా సహాయం చేయాలంటే వీడికి స్థాయి ఉండాలి కదా అసలు. వీడు ఎంతవరకు స్థాయి ఎదిగాడు, నువ్వు ఎంతవరకు మానసికంగా ఎదిగావు, ఎంతవరకు నువ్వు జ్ఞానంగా ఎదిగావు అనేటువంటి ప్రశ్న ఏం లేదు నీకు. అంటే నేనేవడని నీకు తెలియనప్పుడు నువ్వు లోకంలో ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నావు. మెటాఫిజిక్స్ తెలుసుకుంటున్నావు, ఫిజిక్స్ తెలుసుకుంటున్నావు, కెమిస్ట్రీ తెలుసుకుంటున్నావు, అన్నీ తెలుసుకుంటున్నావు. కానీ నేను పని చేస్తున్నట నువ్వు అన్నీ తెలుసుకో. లోకంలో అనేక విషయాలు ఉన్నాయి, అనేక సబ్జెక్టులు ఉన్నాయి, అనేక బ్రాంచెస్ ఉన్నాయి, నువ్వు అన్నీ తెలుసుకో. కానీ నా దగ్గరికి మటుకు నువ్వు రా. ఇదే మాట. ఈ నేనేం చేస్తుందంటే మన మనసు చెబుతా ఉంటుందట అన్ని విషయాలు నువ్వు తెలుసుకో, కానీ అన్ని తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయకు. ఎవరిని మనస్సును తెలుసుకోవడానికి మట్టుకి ప్రయత్నించడం మనస్సు ఒప్పుకో. ఏం చేయాలి, దాన్ని తెలుసుకుంటే ఉండదు. అహంకారాన్ని తెలుసుకుంటే అహంకారం ఉండదు, మనస్సును తెలుసుకుంటే మనస్సు ఉండదు. అందుచేత మనస్సును తెలుసుకోవడానికి ప్రయత్నించడానికి మనసు ఇష్టపడదు. వారి లోకంలో ఎన్ని విషయాలను తెలుసుకోవడానికి ఇష్టపడదు. లోకం గొడవలు ఎన్ని విషయాలను దేవుడు రామకృష్ణ అని జపం చేయడానికి జపం చేస్తుంది. దేవుడి గురించి వైకుంఠంలో దేవుడు ఉన్నాడా, కైలాసంలో దేవుడు ఉన్నాడా, లేదా ఇంకో రాజ్యంలో దేవుడు ఉన్నాడా, దేవుడికి 4 చేతులు ఉన్నాయా లేదా 2 చేతులు ఉన్నాయా, ఇటువంటివన్నీ ఆలోచించుకుంటే మనసు ఆలోచిస్తుంది. ఏం చేతంటే దేవుడి గురించి ఆలోచిస్తుంది. తన జోలికి రాకపోతే చాలు మనసుకి. దేవుడి గురించి ఆలోచించుకుంటే దేవుడి గురించి ఆలోచిస్తుంది. అలా ఆలోచించేవాడు ఎవడు? శంకరవరసలు నేను ఆలోచిస్తున్నాను, నేను గొప్ప గొప్ప విషయాలు ఆలోచిస్తున్నాను ప్రతి మనిషి అనుకోవచ్చు. ఆలోచించేవాడు ఎవడు? నేను రామ జపం చేస్తున్నాను, నేను కృష్ణ జపం చేస్తున్నాను, నేను శివ జపం చేస్తున్నాను, జపాలు చేస్తున్నాను. మీరు రైతే మీలో ఉండి జపం చేసేవాడు జపి ఎవడు? నేను జపం చేస్తున్నాను అంటున్నారు. లోపల నుండి ఎవరు చేస్తున్నా లేదా ఆ జపం చేసి జపి ఎవరు? ఆలోచించేవాడు లేకుండా ఆలోచనలు రావు. జపం చేసేవాడు లేకుండా జపం చేయలేడు. లోపల ముందు జపం చేసేవాడు జపి ఎవడు? వాళ్ళు ఎప్పుడైనా చూచారా మీరు? అందుచేత ఈ నేను అనే దానికి ఆ తలంపు, ఇది కూడా ఒక తలంపే. ఇది మొదటి తలంపు. ఈ నేనునే తలంపు వచ్చాకే మిగతా తలంపులన్నీ వస్తాయి. మీరు ఈ తెల్లవారుజామున రేపు పొద్దున్న లేచేటప్పుడు చూడండి, మీరు వేకింగ్ స్టేట్లోకి వచ్చి స్లీప్ నుంచి వేకింగ్ స్టేట్లోకి వచ్చేప్పుడు మీకు ఒక విషయం తెలుస్తుంది. ముందు నేను అని వస్తుంది, తర్వాత నేను సుబ్బమ్మని, నేను ఎల్లమ్మని, నేను పుల్లమ్మని, నేను రాజుని, నేను బ్రాహ్మణి, ఇవన్నీ వస్తాయి. ఒకసారి రమణ మహర్షి గారి దగ్గరకు వచ్చారట. ఇవన్నీ నేను అనే తలంపు వచ్చాక మిగతా తలంపులను వస్తాయి. మేము ఆడవాళ్ళం, మేము మగవాళ్ళం, మేము భారతీయులం, మేము లేదా ఇంకో జాతి వాళ్ళం అని ఇటువంటి తలంపు నేనునే తలంపు వచ్చాక మిగతా తలంపులని మీకు వస్తాయి. రమణ మహర్షి గారి దగ్గరకు ఒక అతను వచ్చాట. వచ్చేమని చెప్పాడంటే, ఏమన్నా స్వామి నీది మాది ఒకటే, నీటి ప్లేసు గ్రామం ఒకటి, నీ స్వగ్రామం మా స్వగ్రామం ఒకటి అని చెప్పాట రమణ మహర్షి చెప్పాట. సరి అన్నారు. నీది మాది ఒకటే ఊరు అన్నారు. రమణ మహర్షి ఏమనంటే సరి స్వామి సరి అన్నాడు. ఏమంటే మీ నక్షత్రం నా నక్షత్రం పునర్వసు, మీరు పునర్వసు నక్షత్రంలో పుట్టారు, నేను పునర్వసు నక్షత్రంలో పుట్టాను, మీ నక్షత్రం ఒకటే అన్నారు. సరి బాగుంది. రంగు కూడా ఒకటేనండి. నీ బాడీ కలర్ నాది బాడీ కలర్ ఒకటి. సరి భగవాన్ అన్నారు. ఈయన దొంగ వాడేదో మాట్లాడుతుంది. సరి అంటే నిజం అనుకుంటున్నాడు. సరి అంటున్నారు. తర్వాత బాడీ కలర్ కూడా ఒకటి అన్నాడు. సరి ఆఖరిని ఏమనంటే మీరు బ్రాహ్మణ మేము బ్రాహ్మణ అది సరి అని దానికి సరి మీరు చెప్పవలసిన పూర్తి అయిపోయినాయా, ఇంకా మిగిలి ఉన్నాయన్నారు. ఏమండి మీరు చెప్పవలసిన మీరు క్యాస్ట్ చెప్పారు, నేమ్ చెప్పారు, మరి గ్రామం చెప్పారు, ఏమి చెప్పారు. మీరు చెప్పవలసిన అన్ని చెప్పేశారా, ఇంకేమైనా మిగిలి ఉన్నాయని. అన్నీ పూర్తి అయిపోయినాయి. మీలో నాలో ఉన్న ఆత్మ ఒకటే, అది చెప్పలేదు. ఉన్నది ఒకటే, అది చెప్పలేదు. ప్రధానమైన విషయం వదిలేశారు, అప్రధానమైన విషయాలని చెప్పారు. ఇదే మాయ. తెలిసిందని మాయ అంటే నీ హృదయంలోని నా హృదయంలో ఉన్న వస్తువు ఒకటే, ఆత్మే. అది మీరు మర్చిపోయారు. అది మర్చిపోయి మిగతా విషయాలని చెప్పాడు. అంటే ఏదైతే ప్రధానమైన విషయం,
ఏదైతే ముఖ్యమైన విషయమో, ఏదైతే దేనికైతే ఇంపార్టెన్స్ ఇవ్వాలో దాన్ని వదిలేశారు. ప్రయోజనం లేని విషయాలని చెప్పారు. ఇదే మాయ. అందుచేత రమణస్వామి ఏం చెప్తున్నారంటే, కుక్కకు నీచమే, కుక్క కూడా తన యజమాని ఈ నేననే తలంపు ఎక్కడ పుడుతుందో ఆ నేననే తలంపు కూడా లోపలికి వెళ్ళి దాని పుట్టిన చోటి వెతుకు. ఏ విధంగా అయితే కుక్క తన యజమాని నుంచి దూరం అయిపోయిన కుక్క యజమాన్ని చేరుకోవడానికి వాసన బట్టి ఎలా వెళుతుందో, అదే నీ నేననే తలంపు నువ్వు పట్టుకుని ఆ తలంపు నువ్వు అంతర్ముఖుడు అయ్యి నీ మనస్సును అంతర్ముఖం చేసి ఈ నేనే విచారణ చేసి నువ్వు ఆత్మను తెలుసుకో. అలా తెలుసుకోలేకపోతే నేను కుక్క కంటే నీచుందంటావా, కుక్క కంటే పాడైపోయానంటావా? ఈ మధ్య ఈ శ్లోకం ఒక చోట చెబుతుంటే అన్నారు, ఏమంటారు నాకంటే మామూలు కుక్కలు గొప్పే కాదు కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గారిని ఇక్కడ కుక్క గొప్పదే అని అన్నాడు. అంటే నేను తినే తిండి కంటే మంచి తిండి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గారి ఇంటికాడ కుక్క తింటాంది. నాకు మామూలు ఒక పూట భోజనానికి దొరకడం లేదా మటన్తో సహా తింటాం అక్కడ. అంటే నాకంటే మామూలు కుక్కలు గొప్పకపోయినా ఆ కుక్క గొప్పదని ఇంకా ప్రాపంచ ధర్మంలో చెప్పాలి. దీనికి సంభవించదు. ఇక్కడ ఏమిటంటే జ్ఞానము లేక ఇక్కడ కుక్కకు నీచమే, కుక్క కంటే అంటే కుక్కతోడు సమానమైనాడు కదా. కుక్క చేసి పని కూడా నేను చేయలేనంటే కుక్క కంటే తక్కువ అన్నాడు. ఇక్కడ రమణ మహర్షి గారి ఉద్దేశం ఏంటంటే కుక్క చేసి పని కూడా నేను చేయలేకపోతే కుక్క కంటే తక్కువ అని అర్థం. కుక్క కంటే నువ్వు తక్కువ నేను చెప్పడం లేదు, నేను అర్థం చేసుకోవాలి అలాగా. అంటే కుక్క చేసే పని కూడా నేను చేయలేను అని అడుగుతాను రమణ మహర్షి. అంటే మనందరం కుక్క కంటే తక్కువ వాళ్ళని చెప్పడం లేదైనా, కానీ కుక్క చేసే పని నేను చేయలేనా అంటే చేయలేకపోతే తక్కువ అని అర్థం. అది ఆ మీనింగ్ ఎంప్లాయిడ్, అది పైకి చెప్పాలి, లోపల ఇన్నర్ మీనింగ్. అది ఆ మీనింగ్ బయటికి కనుక అవుటర్ మీనింగ్ ఇన్నర్ మీనింగ్ అనమాట. ఇన్నర్గా అది చూపిస్తాను. అంటే కుక్క చేసి పని నేను చేయలేకపోతే కుక్క కంటే తక్కువ వాడని. కుక్క తన యజమాని ఎక్కడ గుర్తుపడుతుంది, తన యజమాని ఎక్కడున్నా చూస్తుంది, తన యజమాని పట్టుకుంటుంది, ఆ వాసన చూస్తుంది, వాసన చూసి 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 యజమాని దగ్గర గడిపి యజమాని చేరుకుంటుంది. ఆ నా యజమాని అయినటువంటి, నా స్వామి అయినటువంటి, నా భర్త అయినటువంటి, నా గత అయినటువంటి, నా దైవం అయినటువంటి అరుణాచలేశ్వరుని నేను వెతుక్కుంటూ వెళ్ళి చేరలేనా? కుక్కలు చేసే పని నేను చేయలేనా? మీరు అన్వేషణ వెతకండి దొరుకుతుంది అని మీరు వెతకడం మానితే వెతకండి, అది తప్పనిసరిగా దొరుకుతుంది. మీరు ఖచ్చితంగా అన్వేషణ చేయండి. అన్వేషణ చేస్తే మీరు తలుపు కొట్టకుండా తలుపు ఎవరు తీస్తారు? మనం తలుపు కొట్టాలి, తలుపు కొడితే తలుపు తీయబడుతుంది. అసలు మనం అన్వేషణ మొదలు పెడితే సాధన ప్రారంభిస్తే తెలుసుకోవాలి. ఏ విద్యను మనకు రావాలంటే తెలుసుకోవాలనే కాంక్ష ఉండాలి. అదే కృష్ణుడి శ్రద్ధ అని చెప్పాడు. టు నో అంటే తెలుసుకోవాలంటే జిజ్ఞాస. అది ఏ మనిషిలో అయితే ఉందో అది తప్పనిసరిగా వాడికి తెలియబడుతుంది. తెలుసుకోవాలనే కోరుకున్న వాడికి ఆ జిజ్ఞాసను వాడికి తప్పనిసరిగా తెలియబడుతుంది. తట్టండి తెలియబడుతుంది. అదేవిధంగా నువ్వు కనుక అన్వేషణ చేస్తుంటే, నువ్వు కోసం ప్రయాణం చేస్తుంటే తప్పనిసరిగా నువ్వు గమ్యానికి నువ్వు వెళతావు. నువ్వు తప్పనిసరిగా గమ్యాన్ని చేరుకుంటావు. నువ్వు అడుగులు లెక్క పెట్టుకోక్కర్లేదు. నువ్వు అడుగులు లెక్క పెట్టుకోకపోయినా పక్క వాళ్ళతో కబుర్లు చెబుతూ నడుస్తున్నప్పటికీ నువ్వు అసలు నడక సాధిస్తుంటే గమ్యాన్ని చేరుకుంటావు. అదేవిధంగా నువ్వు ఈ ప్రయాణంలో ఆత్మను తెలుసుకునే ప్రయాణంలో ఉంటే నువ్వు తప్పనిసరిగా నేను తెలియకుండా నువ్వు ఆత్మను పొందుతావు. నువ్వు అరుణాచలేశ్వరుడా, ఒక్కొక్క నీచమే నేను ఏ గుర్తుకుని వెదకి, నేను ఏ గుర్తి గురి వెదకి నేను చేరుకున్న అరుణాచల, నేను చేరుకుంటాను అరుణాచలేశ్వరుడా. నేను అంతగా పాడైపోయేది అరుణాచలం, బుద్ధిగా భ్రష్టుమైపోయేది అరుణాచలం. నేను కుక్క కంటే గొప్పవాడిని, కుక్కలు చేసి పని నేను చేయగలను అరుణాచలేశ్వరుడా. ఒకవేళ నేను చేయాలనుకుంటున్నావు, నువ్వు నిన్ను గుర్తుపరుచుకుంటాను, నీ గుర్తు ఏంటో తెలుసుకుంటాను, నీ గుర్తు తెలుసుకుంటాను, నీ ఆరా తీసుకుంటాను, నిన్ను కోసం వెతుకుతాను, నీ కోసం సెర్చ్ చేస్తాను. సెర్చ్ ఫర్ ట్రూత్, సెర్చ్ ఫర్ గాడ్. నీ కోసం వెతుకుతాను, నేను చేరుకుంటాను. ఇది నా గమ్యం అరుణాచలేశ్వరుడా. నిన్ను విడిచిపెట్టను, నేను తప్పనిసరిగా చేరుకునే తీరుతాను. నీ కోసం వెతికే తీరుతాను. నువ్వు ఎక్కడున్నావు నీ గుర్తు లాక్కుంటాను. నీ స్వరూపం నేను పొందుతాను అరుణాచలేశ్వరుడా. జ్ఞానము లేక ఓ అరుణాచలేశ్వరుడా, ఈ పెళ్లికి మాట చెబుతాను, కట్నం లేని పెళ్లి. ఈ పెళ్లి కట్నం లేదు కానీ ఈ పెళ్లి భర్తను మటుకు సాగదీ చేస్తాను. ఈ పెళ్లి కూతురు కట్నం తెచ్చుకున్నట్టే కట్నం లేదు. డౌన్ లేదు, లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్ కాదు. అరేంజ్డ్ మ్యారేజ్ అయితే కట్నాలు అయ్యి ఉండేది, లవ్ మ్యారేజ్. ఈ లవ్ మ్యారేజ్ మనం డౌరీ సమస్య లేదు. అంటే ఈ పెళ్లికి జ్ఞానము లేక
నీ ఆశ దైన్యం బాప జ్ఞానము గెలిపి గురువును అరుణాచలేశ్వరుడా అరుణాచలేశ్వరుడు నీ మీద నాకు ఆశపడ్డాను. కానీ మన డబ్బు మీద బాగా ఆశ కలిగింది అనుకోండి, కానీ డబ్బు చేతికి దొరకటం లేదనుకోండి, ఏ పని చేసినా కలిసి రావటం లేదనుకోండి, మన ఏపీ ఎంత పెద్ద ఏడుపు ఏడుస్తామండి? మీరు పైకి చెప్పకండి. కానీ డబ్బు మీద లోపలేమో దాహం ఉంది, డబ్బు మీద మంచి ఆశ ఉంది, కానీ డబ్బు ఏమో చేతికి రావటం లేదు. వాడు పడే దుఃఖం ఎలా ఉంటుందండి? ఏమండి? ఎంతో దుఃఖపడతాడు. ఈ పెళ్లి కూతురు సాగదీసేస్తుంది, కొంపదీసి అటువంటి దుఃఖాన్ని నన్ను ఎత్తి కట్టకంటాడు. ఏమంటాడంటే, ఇంత చేస్తే నీ మీద నాకు ఆశ కలిగించావు, అరుణాచలేశ్వరుడా నీ మీద నాకు ఆశ కలిగించావు, నీ మీద నాకు ప్రేమ కలిగించావు, నీ మీద నాకు ఇష్టం కలిగించావు, నువ్వు దొరకటం లేదు. డబ్బు కోసం ఆశపడి డబ్బు దొరకకపోతే వాడు ఎంత బాధపడతాడు, వాడు ఎంత కష్టపడతాడు, రాత్రి పగలు డబ్బు కోసం ఎలా ఏడుస్తాడు. ఆశ ఉంది, ఆశ లేని వాడికి ఏ గొడవ లేదు. ఆశ ఉండి డబ్బు దొరక్కపోతే, ఏదైనా పదం ఉండి పదం మీద కాంక్ష ఉండి పెట్టిన ఎలక్షన్ వల్ల ఓడిపోతుంటే, అడిగి సెలక్షన్ లేక ఎలక్షన్ లేక ఎక్కడికి వెళ్తే అక్కడ ఓడిపోతుంటే వాడి ఏడుపు అలాగే ఉంటుంది, వాడి ఏడుపు అలాగే ఉంటుంది. ఈ మధ్యన ఎప్పుడుకో చాలా కాలానికి ఓడిపోయి 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 ఎప్పుడుకో ఈ మధ్యన ఒక ఆయన ప్రెసిడెంట్ అయ్యాడు. ఏమండి మీరు ఎవరంటే మేము రాజులని చెప్పడం బ్రాహ్మలని చెప్పడం లేనా, మీరు ప్రెసిడెంట్ అన్నారు పాపాన్ని. అదే మెరుగే నేను రాజులని బ్రాహ్మణులని వైశ్యులుగా చెప్పటం లేదు, మేము ధనవంతులని పేదవాళ్ళు, కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ తెలుగుదేశం పార్టీ అది చెప్పటం లేదు. అంటే పాపం దానికి ఎంతో కాలానికి అన్ఫుల్ఫిల్డ్ డిసైడ్, ఎంతో కాలం కోరిక ఎంతో కాలానికి నెరవేరిన స్ట్రగుల్ పడ్డాడు. ఎంతో కాలానికి అధికారం వచ్చింది, అధికారం వచ్చేటికి ఏమండి మీరు ఎవరంటారు అనుకోండి, నేను ప్రెసిడెంట్ అండి. ఏమన్నా ఒక పొరపాటు మనం అడగనుకోండి, ఏంటి మీరు ఎవరని, అదండి ఈ ఊరికి ప్రెసిడెంట్ నేనండి అంటే ఏంటి, మనం అడగకపోతే ఆయన చెప్పాలని సరదా. అంటే ఎంతో కష్టపడి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఎంతో కష్టపడి ఆ పదాన్ని సంపాదించుకున్నాడు. అంటే ఆయన క్యాస్ట్ మర్చిపోయాడు, రిలీజన్ మర్చిపోయాడు, పార్టీ మర్చిపోయాడు. సడన్ గా మీరు ఏమిటండి ప్రెసిడెంట్, ఆ డెసిగ్నేషన్ చెబుతాడు. మీరు ఎవరంటే ఆయన పేరు కూడా మర్చిపోయాడు, ఆయన డెసిగ్నేషన్ చెబుతాడు. ఆయన అధికారాన్ని కొన్నట్టు అర్హత ఏంటో అది అంటే ఏంటి ఆకాంక్ష అనిపిస్తుంది. అదేవిధంగా అరుణాచలేశ్వరుడా నీ మీద నాకు ఆశ ఉంది, నీ మీద నాకు ఆశ ఉన్నమాట నిజమే, అయితే నువ్వు నాకు దొరకటం లేదు. అప్పుడు నా బాధ ఎంతో ఎవరికి తెలుసు. నీ మీద ఆశ పుట్టించావు, నీ మీద ప్రేమ పుట్టించావు, నీ మీద వేదన పుట్టించావు, కానీ నువ్వు దొరకటం లేదు. ఇప్పుడు నాకు ఇటువంటి నువ్వు దొరకకపోతే నేను పడే దుఃఖం ఎంత దుఃఖపడతావు అరుణాచలేశ్వరుడా. ఇటువంటి దుఃఖాన్ని నాకు పాలు చేయకు. నీ మీద ఆశ కలిగించి నువ్వు దొరకకపోతే ఎంతో వేదన పడతాను, ఎంతో దుఃఖపడతాను, ఎంతో దైన్యం పడతాను. ఇటువంటి దైన్య స్థితిలోకి రెండు తీసుకురాకు అరుణాచలేశ్వరుడా. అరుణాచలేశ్వరుడా నేను చాలా దైన్యం పడుతున్నాను, చాలా దీన స్థితిలో ఉన్నాను అరుణాచలేశ్వరుడా. నేను దైన్యుడు అరుణాచల దీనత్వం కాబట్టి ఏంటి, నీ మీద ఆశ కలిగింది, నీ మీద ప్రేమ కలిగింది, కానీ నా చేతికి నువ్వు దొరకటం లేదు, నా గుండెకి నువ్వు దొరకటం లేదు, నా హృదయానికి నాకు దొరకటం లేదు. నా కళ్ళతోటి చూద్దామంటే నా కళ్ళతోటి చూద్దామంటే నా అధికారం నా డబ్బు నా కూడా కనిపిస్తుంది, కానీ నీకు నా కళ్ళకు నువ్వు కనిపించడం లేదు, ఏమి కనిపించడం లేదు, ఏమి కనిపించడం లేదు. నీ మీద ఆశ పుట్టి నీ మీద నాకు ఆశ లేదంటే ఆశ ఉంది, నీ మీద ప్రేమ ఉందంటే ప్రేమ ఉంది, కానీ నాకు వస్తువు దొరకటం. సాధన చేస్తున్నాను కానీ నేను సిద్ధపురుషుని అవ్వలేకపోతున్నాను. ఆశ ఉంది కానీ వస్తువు దొరకటం లేదు. వర్ణాచలేశ్వరుడా నీ జ్ఞానము లేక నీ ఆశ దైన్యము పాప. నీ ఆశ నీ మీద ఆశ వల్ల దైన్యంలో పడ్డా. నాకు తెలియటం లేదు. నాకు డబ్బు సంపాదించాలని ఉంది, ఆ డబ్బు సంపాదించే ఉపాయం తెలియటం లేదు. నాకు ముఖ్యమంత్రి అవ్వాలని ఉంది, ఆ ముఖ్యమంత్రి అయ్యే ఆ ట్యాప్ చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది. నాకు క్లూ ఏంటి నువ్వు చెప్పాలి, ఆ రహస్యం నువ్వు చెప్పాలి. నీ మీద చూస్తే నాకు ఆశ ఉంది, నీ మీద చూస్తే నాకు కోరుకుంది, అది నా చరిత్రను పొందాలి, అంతటి వాళ్ళు అవ్వాలి అని నాకు ఉంది. కానీ నేను పొందే మార్గం నాకు తెలియటం లేదు. అంటే దైన్యం వచ్చింది. నాకు ఇంకా దైన్యం వచ్చింది, మార్గం తెలియక ఉపాయం తెలియక అంటే దైన్య స్థితిలో పడ్డాను. అంటే నాకు జ్ఞానం లేదన్నమాట. నిన్ను ఎలా పొందాలో తెలుసుకునే జ్ఞానం నాకు లేదు. ఆ జ్ఞానం ఉంటే నాకు దైన్యం ఎందుకు? ఆ జ్ఞానం లేదు వల్ల నాకు దైన్యం పట్టుకుంది, అదే నన్ను పీడిస్తాంది. అంచేతే నేను బాధపడుతున్నాను. ఇంత బాధ గురి చేస్తావు అరుణాచలేశ్వరుడు. పోయి నన్ను పూర్తిగా వదిలేసావంటే పూర్తిగా వదిలేదు, తలుపు సందుని పెట్టి నొక్కినట్టు నొక్కేస్తున్నావు. నీ మీద ఆశ చూపించావు, నువ్వు దగ్గరికి రావు.
నీ మీద కోరిక కలగజేశావు, నువ్వు నా చేతికి దొరకవు. ఇటువంటి అవస్థలు నా బాధను ఏమైనా గ్రహించావు అరుణాచలం? నా స్ట్రగుల్ కానీ నువ్వేమైనా గ్రహించావా? నా పోరాటం ఏమైనా గ్రహించావా? ఈ జీవుడు పొందే దీనత్వం, ఈ జీవుడు పొందే వేదన, ఈ జీవుడు పొందే అసహాయత, ఈ నిస్సహాయత నీవేమైనా గుర్తించావు అరుణాచలేశ్వరుడా? ఎంత పని చేసేవారు అరుణాచలేశ్వరుడా? నన్ను ఎలా వదిలేస్తావు అరుణాచలేశ్వరుడా? నాకు పరమార్థ జ్ఞానం ఇవ్వకపోయినా నిన్ను తెలుసుకునే జ్ఞానం ఉంది. నిన్ను తెలుసుకునే జ్ఞానం లేకపోతే నువ్వు ఎలా తెలుస్తావు? నాకు మార్గం చూపించారు అరుణాచలేశ్వరుడా. మార్గం నువ్వే, గమ్యం నువ్వే అరుణాచలేశ్వరుడా. నాకు గమ్యం వేరు కాదు, మార్గం వేరు కాదు. నువ్వే గమ్యం, నువ్వే మార్గం, నువ్వే ఉపాయం, నువ్వే దేవుడు, నువ్వే భర్తవు, నువ్వే మోక్షానివి, నువ్వే గతివి, నువ్వే స్నేహితుడివి, అన్నీ నువ్వే. నువ్వు కాదంటే నువ్వు తప్పించి నాకు ఏం అక్కర్లేదు. నా కళ్ళు మూసినా నువ్వే, కళ్ళు తెరిచినా నువ్వే. నేను కళ్ళు మూసుకున్నా నువ్వే, కళ్ళు తెరిచినా నువ్వే. నా మనసు ఎటు ఏ విషయం గురించి ఆలోచించినా నువ్వే. చివరికి కాఫీ తాగేటప్పుడు కూడా నా పిల్లలకి కాఫీ తాగటం లేదు, నువ్వే తగులుతున్నావు. అంటే నాకు తెలియని స్పర్శ, ఏ స్పర్శలు చూసినా ఎక్కడ చూసినా నీ స్వరూపమే కనిపిస్తుంది. అంచేత అరుణాచలేశ్వరుడా, నాకు ఈ దైన్యం బాపు అంటే నీకోసం నేను వేదన పడుతున్నాను. ఇంకేతగా నువ్వు తెలుసుకుంటే నాకు వేదన లేదు కదా, నిన్ను పొందితే నాకు వేదన లేదు కదా. ఎందుకు మీరు నడిపేస్తున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు సఫరింగ్ గురి చేస్తున్నావు? ఎందుకు దుఃఖాన్ని ఇలా పాలు చేస్తున్నావు? ఈ మార్గాన్ని చూపించు, ఓ మార్గాన్ని ఓపెన్ చెయ్యి, నా కోసం మార్గాన్ని ఆవిష్కరించు. నేను తెలుసుకోవడం కోసం ఆ జ్ఞానం నాకు ప్రసాదించు. అదే నాకు ఆ పాత్ర నాకు చూపించు. అది పాత్రస్థ పాత్ర అంచేతంటే అది మా కళ్ళకు కనపడదు ఆ మార్గం, కానీ అది మార్గమే. అయితే అది అటువంటి మార్గాన్ని నాకు చూపించాలి ఆశ్రయిస్తాడా. జ్ఞానము లేక నిన్ను తెలుసుకునే జ్ఞానం నిన్ను తెలుసుకునే జ్ఞానం లేక, నిన్ను తెలుసుకునే ఉపాయం తెలియక, నీ దగ్గరికి వచ్చే దారి తెలియక, ఆ రోడ్డు తెలియక ఇంత వేదన పడుతుంటే, నీ మీద ఆశపడింది నిన్నే గమ్యంగా పెట్టుకుని నీకోసం నేను బతుకుతుంటే, నీకోసం నేను జీవిస్తుంటే, నీకోసమే మరణించడానికి సిద్ధంగా ఉన్న నన్ను వదిలేసి మార్గం చూపించకుండా నువ్వు దూరంగా నీకేం తెలియనట్టు నువ్వు తప్పులు తిరుగుతుంటే ఎస్కేపిజం మంచిది కాదు. ఎస్కేపిజం కాదు, నువ్వు నా చెయ్యి పట్టుకుని నాకు దారి చూపించవలసిన అవసరం ఇక్కడ ఉంది. అరుణాచలేశ్వరుడా, నువ్వు అందుచేత నువ్వు ఆ విధంగా దారి చూపించు. నాకు నిజమైన జ్ఞానాన్ని ఇచ్చి, ఆత్మజ్ఞానాన్ని ఇస్తే నాకు ఈ వేదన పోతుంది. ఆత్మజ్ఞానాన్ని ఇచ్చి రక్షించాలి అరుణాచలేశ్వరుడా. నువ్వు నాకు రూపాయలు ఇచ్చి రక్షించలేవు, పదవులు ఇచ్చి రక్షించలేవు, మరి మామూలు ఏ భోగాలు ఇచ్చి రక్షించలేవు. డబ్బు ఏమిస్తుంది? భోగాన్ని ఇస్తుంది అంతే. డబ్బు భోగాన్ని ఇస్తుంది, అంతేకాని ఆత్మని తెలియనివ్వదు. ఆత్మసుఖం ఎలా ఉంటుందో డబ్బు వల్ల రాదు, డబ్బు వల్ల భోగం వస్తుంది. కానీ ఇక్కడ అరుణాచలేశ్వరుడు రమణస్వామి అడిగింది ఏమిటంటే, నువ్వు లక్ష్యాన్ని రక్షించు. ఎలా రక్షించబడతావు? ఏదో వస్తువుని ఇచ్చి రక్షించడం కాదు, ఏదో బాహ్యంగా ఉన్న పదార్థం ఇచ్చి రక్షించడం కాదు, నువ్వేదో నా కళ్ళకు కనపడి నాకు దర్శనం ఇచ్చి రక్షించడం కాదు. ఏదైతే ఫైనల్ ట్రూత్, ఏదైతే మానవుడు తెలుసుకోవాల్సిన అంతిమ సత్యమో, ఏదైతే పరమార్థమో, దేవుడు తెలుసుకుంటే ఇంక దుఃఖం పుట్టదు, దేవుడు తెలుసుకుంటే దాన్ని మించి ఇంక తెలుసుకోవాల్సింది లేదు, దేవుడు తెలుసుకుంటే సుఖ సముద్రంలో మునిగిపోతాడు, దేవుడు తెలుసుకుంటే ఆనంద సముద్రంలో కెరటాలు కొడతాడు. అటువంటి వస్తువు నా హృదయంలోనే ఉంది. అది తెలుసుకునే జ్ఞానం నాకు కలగజేస్తే, జ్ఞానం అంటే ఆత్మను తెలుసుకోవటమే జ్ఞానం. ఆత్మను తెలుసుకోవటమే జ్ఞానం. అది తప్పించి మిగతాదంతా కూడా అజ్ఞానమే. అటువంటి జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని నాకు ప్రసాదించు. నువ్వు ఆత్మజ్ఞానం నాకు ప్రసాదించు అనుకో, అంతకాలం నాకు రోదన తప్పదు, అంతకాలం వేదన తప్పదు, అంతకాలం జన్మలు తప్పు, అంతకాలం రోగాలు తప్పు, అంతకాలం లోకాలు తిరగటం, ఈ రావటాలు పోవటాలు అనేది అంతకాలం తప్పదు. ఈ ప్రయాణాలు తప్పు. ఇలా ఈ పరిసరాలు ఉన్నాయి, మన దేహాలు మారుతాయి, పరిసరాలు మారుతాయి, ఇల్లు దేశాలు మారుతాయి, కానీ మన అహంకారం మారదు. ఇలా వర్షం ఎక్కడి నుంచి వచ్చింది? హైదరాబాద్ నుంచి ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నుంచి ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడికి వచ్చింది? శృంగరక్షం వచ్చింది. హైదరాబాద్ మారింది, శృంగరక్షం వచ్చింది, కానీ విషయం మారలేదు. హైదరాబాద్ విడిచిపెట్టింది. హైదరాబాద్ లో ఉన్న విషయం వేరు, శృంగరక్షంలోని విషయం వేరు. హైదరాబాద్ నుంచి శృంగరక్షం వచ్చేటప్పటికి ఏం ఊరు మారింది, కానీ విషము మారలేదు. అదేవిధంగా మనం మరణించి తిరిగి జన్మించినప్పుడు దేహాలు మారుతాయి, కానీ మన అహంకారం మారదు. ఊర్లు మారవచ్చు, బట్టలు మారవచ్చు, దేశాలు మారవచ్చు, లోకాలు మారవచ్చు, ఎన్ని మారిన అహంకారం మారదు. అహంకారం ఇప్పుడు పరిష్కారం చేసు తీరాలి. నీకు మరణం రాకముందే ఈ అజ్ఞానాన్ని తొలగించుకోవాలి, నీకు మరణం రాకముందే ఈ అహంకారం తొలగించుకోవాలి. అంటే నువ్వు మరణించు లోపులో కనుక నువ్వు అహంకారం తొలగించుకోకపోతే మరి నీకు కొత్త దేహం వస్తుంది, కొత్త వాతావరణం వస్తుంది, కొత్త పరిస్థితులు వస్తాయి. అన్ని ఊరికే పాత కొత్తే, కానీ శరీరాలు మారుతాయి, లోకాలు మారుతాయి, బట్టలు మారుతాయి, ఆశ్రమాలు మారుతాయి, పార్టీలు మారుతాయి, అన్ని మామూలే, కానీ అహంకారం మారదు.
కనపడదు. అంటే ఈ అహంకారం కల్పిస్తున్న అన్నీ నువ్వు అణిగిపోవాలంటే ముందు అహంకారం అనే సమస్యను పరిష్కారం చేయి. అన్ని సమస్యలను పుట్టించేది అహంకారమే. అంటే అహంకారం అనే సమస్యను ముందు పరిష్కారం చేసుకో. అంటే అహంకారం అనే సమస్యను పరిష్కారం చేసుకోకుండా ఈ దేహాన్ని విడిచిపెట్టేస్తే నువ్వు అనుభవించే నష్టం ఎంతని మనం చెప్పలేవు. నువ్వెంత ధనవంతులైనప్పటికీ, నీకెంతో కీర్తున్నప్పటికీ, నీకెంతో సోషల్ స్టేటస్ ఉన్నప్పటికీ, నువ్వు జ్ఞానం సంపాదించకుండా కనుక ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తే నువ్వు అనుభవించే నష్టం అంత కాదు. నీ నష్టాన్ని ఎవరు అంచనా వేసి చెప్పలేడు. నువ్వెంతో నష్టం అనుభవిస్తావు. నువ్వు ఎంతో నీ జ్ఞానం సంపాదించకుండా నువ్వు కనుక నీ ప్రాణం పోతే నీ అనుభవించే నష్టాన్ని కొలతలు కొలిసి ఎక్కడ చెప్పలేవు. అంత నష్టం వస్తుంది. మనం ఎన్ని సంపాదించినప్పటికీ జ్ఞానం లేకపోతే ఒకటి లేని సున్నలు. ఒకటి లేని సున్నలకి ఎంత విలువ? ఒకటి లేని సున్నలకి ఎంత విలువ? జ్ఞానం లేకుండా ఎన్ని సంపాదించినంతే. అవన్నీ ఉండకూడదని కాదు, ఉండొచ్చు. జ్ఞానం ఉన్న తర్వాత అన్నీ ఉండొచ్చు, బంధించకూడదు. కానీ జ్ఞానం లేకుండా ఎన్ని ఉంటే నిన్ను బంధిస్తాయి. అంటే మిగతా ఉండకూడదని కాదు, నీ కంఫర్ట్ ఉండకూడదని కాదు. ఇక్కడ చెప్పి నీ కంట్రోల్ ముఖ్యం. నీ కంఫర్ట్ అవసరమే. కంఫర్ట్ వద్దని చెప్పడం లేదు ఇక్కడ ఈశ్వరుడు. నీ కంఫర్ట్ అవసరమే, కానీ కంట్రోల్ ముఖ్యం. కంట్రోల్ లేకపోతే నీకున్న కంఫర్ట్స్ కూడా నీ మైండ్ లో కంట్రోల్ కానీ లేకపోతే నీకెందుకు భోగాలు ఉన్నప్పటికీ నీ కంఫర్ట్స్ కూడా నీకు దుఃఖాన్ని తీసుకొస్తాయి. డబ్బును నిగ్రహించుకునే శక్తి లేకపోతే డబ్బు కూడా దుఃఖాన్ని తీసుకొస్తుంది. డబ్బు భోగాన్ని తీసుకొస్తుంది అనుకుంటున్నాం, ఆ డబ్బును నిగ్రహించుకునే శక్తి మనకు లేకపోతే అదే మన పాలితే మృత్యు. దాన్ని నిగ్రహించుకునే శక్తి లేకపోతే పొగరబోత్తనం వస్తుంది, గర్వం వస్తుంది, అహంకారం వస్తుంది. అంటే ముందు గుణాలు ఉన్నాయి. వర్ణాశ్రేష్ఠానికి ఆత్మజ్ఞానం నాకు ప్రసాదించు. ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించడానికి నాకు ఈ దుఃఖం తప్పదు. శాశ్వతంగా నాకు దుఃఖం తప్పదు. అంటే దుఃఖ కారణం ఏది? అజ్ఞానం. దుఃఖానికి ఏది కారణం? అజ్ఞానం. అంటే కారణమైన అజ్ఞానాన్ని తీసేసే వరకు దుఃఖం కూడా వస్తూనే ఉంటుంది. నీ దేహం నశించవచ్చు, నీ దేహాన్ని శ్మశానంలో భరం చేస్తారు, నీ దేహం కాలిపోవచ్చు, ఈ దేహాన్ని కాలిస్తే బూడిదవుతుంది, ఈ దేహాన్ని కప్పిడితే మట్టి అవుతుంది. కానీ అహంకారం కూడా దుఃఖం వస్తూనే ఉంటుంది. జన్మలకి దుఃఖం విడిచిపెట్టదు. అంటే దుఃఖానికి కారణమైనటువంటి అహంకారం విడిచిపెట్టావా నీకు ఆత్మ జ్ఞానం, ఆత్మ సుఖం, ఆత్మ శాంతి, ఆత్మ సామ్రాజ్యం, ఆత్మ వైభవం నీ చేతికి ఇప్పుడే ఈ లోకంలో ఉండగానే, ఈ దేహంలో ఉండగానే నీకు అందుతాయంటున్నాడు రమణేశ్వరుడు. అరుణాచలేశ్వరుడా, అరుణాచలి దైన్యము బాపు అరుణాచలేశ్వరుడా, తేటి వలన జ్ఞానము లేక నీ ఆశ దైన్యం. ఈ ఆశ నీ మీద నాకు ఆశ కల్పించావు, కానీ నువ్వు దొరకలేదు. అంటే నాకు దైన్యం వచ్చింది. దానికి దైన్యానికి కారణం అజ్ఞానం కారణం. నా అజ్ఞానాన్ని తీసేయి, నా రోగాన్ని తీసేయి, ఎందుకు నాకు జ్ఞానాన్ని ప్రసాదించు. ఏ జ్ఞానం? లోక జ్ఞానం కాదు, ఆత్మజ్ఞానం. అంటే లోక జ్ఞానం వద్దని కాదు, లోక జ్ఞానం అనేది సామాన్య డే టు డే లైఫ్ లో అసలు మామూలుగా చదువు లేని వాడు కూడా బ్రతకటం నేర్చుకున్నాడు. బాగా చూస్తున్నారు. చదువు లేని వాడు ఎంత చదువున్నప్పటికీ బ్రతకటం కూడా బ్రతకటం ఎలా బ్రతకాలో నేర్చుకోవడం కూడా అవసరమై అవన్నీ. అయితే ఇవన్నీ కూడా అప్రధానమైన విషయాలు. ఇవన్నీ లోక జ్ఞానం తెలిపి గృహము అరుణాచ తేటి వల్లని నీవు ప్రశ్నింపలేదని, తేటి వల్లని నువ్వు ప్రశ్నింపలేదని వెలిచంది వర్ణాచలేశ్వరుడా. ఈ తేనెటీగలు ఏం చేస్తాయట? పువ్వులు పద్మాలు విషిస్తాయి. ఆ పద్మం తెలుసుకున్నప్పుడే అది వెళ్తుంది. ఆ తేనెటీగ ఏం చేస్తుందంటే తేనె తీసుకోవడానికి పద్మం ఓపెన్ అయినప్పుడే ఆ తేనెటీగ తేనె తీసుకోవడానికి వెళ్తుంది. అది ఓపెన్ అవ్వదనుకోండి పుష్పం, అది అక్కడే పెట్టి ఆ తేనె పెంచద తేనెటీగలని ఉండదు. వర్ణాచలేశ్వరుడా, నా హృదయాన్ని ఓపెన్ చేసి నా హృదయంలో ప్రవేశించాలంటే నా హృదయం ఓపెన్ అవ్వాలి. అంటే నా హృదయం పుష్పం దర్శించినట్టు నా హృదయం దర్శించాలి. నా హృదయం ఓపెన్ అవ్వాలి. నా హృదయం ఓపెన్ అయ్యేటటువంటి చెయ్యి. తేలికని చేయలేకపోవచ్చు, అయితే నువ్వు తేలికడు. అరుణాచలేశ్వరుడు ఎవరు ఈశ్వరుడు. అంటే నాకు నా అర్హత కాకపోతే నాకు అర్హత, నేను డిజర్వ్ కాకపోతే నేను డిజర్వ్ అయ్యేటట్టు చెయ్యి. ఏ విధంగా నేను డిజర్వ్ అవుతానో ఆలోచించి ఆ రకంగా డిజర్వ్ అయ్యి నన్ను వికసింపలేటున్నట్టు చెయ్యి. నన్ను వికసించే చేసినవు అప్పుడు నీలో నన్ను ఐక్యం చేసుకో, నీలో నన్ను తీసుకో. అరుణాచలేశ్వరుడా, ఈ అక్షరమణ మొదలు చెప్తాడు. ఇంకొకరు చెప్తాడు ఈ బిడ్డ గురించి తిరగబడతాను ఇప్పటివరకు మర్యాదగానే మాట్లాడింది. అరుణాచలేశ్వరుడు దేవుడు ఎందుకోయా? నేను దేవుడిని, నేను ఈశ్వరుడు కిరీటం పెట్టుకున్నాం. ఆ కిరీటాన్ని రక్షించకపోతే, నన్ను బాగు చేయకపోతే, నా హృదయాన్ని రక్షణ చేయలేకపోతే, నన్ను ఎవరు చేయలేకపోతే నీకు దేవుడని డిగ్రీ ఎందుకు? నీకు ఆ కిరీటం
నువ్వు మనం రక్షించడానికి కదా, జీవులు రక్షించడానికి కదా ఎత్తి మీద కిరీటం పెట్టుకున్నావు. లేదా కిరీటం ఎత్తిపోయా నీకు అంటే ఇక్కడ నువ్వేం చెయ్యాలంటే అప్పుడు ఆ ముక్కు లేని వాడికి ఒక ముక్కు ఏం బాగోలేదు అనుకున్నావు అనుకోండి. ఆ ముక్కు లేని వాడికి మీరు అందరూ చూపిస్తే ఏం చేసినట్టు వాడు ఆక్షేపించినట్టు వాడు బాగు చేసినట్టు. ఒకడికి అసలు ముక్కు లేని వాడు ముఖం ఎలా ఉంటుంది? ముక్కు లేని వాడు ముఖం బలహీనతలు ఉన్నాయి కాబట్టి నా స్వరూపం నీకు ఇవ్వను, నన్ను తెలుసుకోలేదు నన్ను గింటేస్తే అంటే అర్థానికి నీకు అర్థమే. నా ముఖంలో ఏముందో అర్థమే చూపిస్తాను. నువ్వు చెప్పాలని నాలో ఉన్న భాషను నువ్వు చెబుతానే అర్థం చేసి పని నువ్వు చేస్తావా? అర్థం చేసి పని నువ్వు చేసి నువ్వు దేవుడు అవుతావా? వైద్యులు మాట్లాడేమిటి? అర్థం చేసి పనిని దాన్ని చేయడం చేసే పని నువ్వు చేస్తావా? నువ్వు చేసే పని అంటే నువ్వు అర్థం చేసి పని చేయొద్దు. నువ్వు అమ్మ చేసి పని చెయ్యి, అరుణాచలిస్తుంది. అమ్మ ఏం చేస్తుంది? మనం బాడీ చేసుకెళ్తే అది ఏం చేస్తుంది? కొట్టేసి బయటకు పంపేయదు, శుభ్రంగా తవ్వుతుంది, సున్నపిండితోటి తవ్వుతుంది, లక్షతోటి చేసి పంపిస్తుంది అమ్మ. అదేవిధంగా నాలో బలహీనతలు ఉండొచ్చు, నాలో వీక్నెసెస్ ఉండొచ్చు, లోపాలు ఉండొచ్చు, పాపాలు ఉండొచ్చు, బలహీనతలు ఉండొచ్చు, ఎన్నో ఉండొచ్చు. ఎన్ని ఉన్నప్పటికీ ఈ ఉన్నాయని బయటికి గెంతేయకుండా అమ్మ ఏ విధంగా అయితే డస్ట్ అంతా తీసేసి బాగు చేస్తుందో అంటే అమ్మ చేసి పని నువ్వు చేయాలని ఆచరిస్తుడా. అర్థం చేసి పని నువ్వు చేయొద్దు. నాకు నువ్వు అమ్మగా ఉండు, నాకు నువ్వు అర్థంగా ఉండొద్దు. అర్థంగా ఉంటే అభివృద్ధిలో రాలేదు అనే విడిచిపెట్టేది కాదు. అభివృద్ధిలో వచ్చే మార్గం చూడు, నా ఇంప్రూవ్మెంట్ వచ్చే మార్గం చూపించావు. నా ఇంప్రూవ్ ఏ రకమైన ఇంప్రూవ్ చేయి. అంతేగాని ఊరికే నిలబడకు, ఊరికే ఉండకు. తెలుసుకోవాలని కాన్స్టి రాజుగారు కనపడదా? కాదు. డిసెంబర్ 25వ తేదీన మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మళ్ళీ ఇక్కడ భగవాన్ జయంతి జరుగుతుంది. డిసెంబర్ 25 మళ్ళీ సంఘర్షణ మీటింగ్. ఈ లోపల మీటింగ్ వచ్చి సోమవారం బల్లిపాళ్ళు, వచ్చే సోమవారం బల్లిపాళ్ళు మధ్యాహ్నం 1 గంటకి బల్లిపాళ్ళు మీటింగ్. వచ్చే సోమవారం మళ్ళీ డిసెంబర్ నెల 11వ తేదీ కాళ్ళకూరులో, డిసెంబర్ నెల కాళ్ళకూరులో డిసెంబర్ నెల 11వ తేదీ కాళ్ళకూరులో మీటింగ్. డిసెంబర్ నెల 11వ తేదీ. డిసెంబర్ నెల 19వ తేదీ గీతా జయంతి. పుస్తకానికి జయంతి, మనిషికి జయంతి కాదు, కృష్ణుడి జయంతి కాదు, అర్జునుడి జయంతి కాదు, ఇది పుస్తకానికి జయంతి. ఈ గీతా జయంతి ఇక్కడ కాపవరంలో, పాలకొల్లి మండలం కాపవరంలో గీతా జయంతి డిసెంబరు 19వ తేదీన కాపవరంలో. తర్వాత మళ్ళీ డిసెంబర్ 25ని మళ్ళీ ఇక్కడే మీటింగ్, ఇక్కడే సింగరేషన్లో. తర్వాత డిసెంబర్ 30న అది మీరు ఎవరో రావక్కర్లేదు, ఇక్కడ యానం, అది ఈస్ట్ గోదావరి యానం, అది మీకు చెప్పక్కర్లేదు. అదేం చేసి యానా విషయం మీరు ఎవరు గుర్తుపెట్టుకోకండి. డిసెంబర్ 25 వరకు గుర్తుపెట్టుకోండి. డిసెంబర్ 25న మళ్ళీ సింగరేషన్లో మీటింగు. అంటే ఈ నెల 25న కాదు సింగరేషన్లో, డిసెంబర్ నెల 25. తర్వాత మనకి మీకు ఈ గ్రామం ఇదివరకు వచ్చిన దానికి ఈసారి వచ్చిన దానికి సింగరేషన్ వచ్చిన దానికి తేడా ఏంటంటే, ఇదివరకు మాకు సన్నిహితులు, సహచరులు, తోటి భక్తులు బ్రహ్మాజీ గారు, డాక్టర్ బ్రహ్మాజీ గారు స్వర్గస్థులైనారు, మీకు అందరికీ తెలుసు. డాక్టర్ మేము అసలు సింగరేషన్ రావటం కాదు. డాక్టర్ బ్రహ్మాజీ గారు మీరే తండ్రి అలంకరించండి. ఆయన హోమియోపతిలో డాక్టరు, క్వాలిఫైడ్. డాక్టర్ బ్రహ్మాజీ గారు రమణ భక్తులు. నాన్నగారు ఈ అక్షర మనమాల గురించి ఇంకా 15 రోజులకి ఆయన శరీరం విడిచిపెడతారనగా భీమాటంలో కలుసుకుని, నాన్నగారు మీరు మా ఇంటికి వచ్చిన 10 మందితో వస్తున్నారు, 10 మందితో ఈసారి మీరు రావద్దు, మీరు ఎప్పుడు వచ్చిన ఈసారి ఒంటరిగానే రావాలి, మీరు ఒక్కరే రండి, 10 మందితో కలిసి రావద్దు. అక్షర మనమాల రుచి నాకు ఇది వరకు తెలియలేదు, నాకు చివరి రోజులు వచ్చిన తర్వాత నాకు తెలుస్తాను అక్షర మనమాల రుచి అన్నారు. నాకు రోజులు చివరి రోజులు వస్తున్నాయి, ఈ ఆయనకి తెలియకుండానే ఆయనకి మరణం దగ్గరికి వస్తుందనే గద ఏదో ఉంది. ఆయనకి రక్తపోటు ఎక్కువ అవుతుంది. ఈ రక్తపోటుని మనం కంట్రోల్ చేసుకోలేము అనేటువంటి బాధ ఉంది ఆయనకి. అంటే బ్లడ్ ప్రెషర్ కూడా చూసుకోవడం మానేశారు. అది ఇంకా మనం తగ్గదు అనేటువంటి అంచనాకు వస్తున్నారు. ఇదివరకు ఉపదేశారం గొప్పదని అనుకునేవాడిని, కానీ అక్షర మనమాలలో ఎన్నో డ్యూటీస్ కనిపిస్తున్నాయి నాన్నగారు నాకు. అంచేది మీ దగ్గర ఉండి మీటింగులో కాదు,
మీరు నేను ఒంటరిగా ఏకాంతంగా కూర్చుని మీరు మాత్రమే ఉండాలి, నేను మాత్రమే ఉండాలి. మీరు నేను ఏకాంతం మా ఇంటి కాడ కూర్చుని అక్షరమణమాల గురించి మాట్లాడుకోవాలి. అంటే అక్షరమణమాలలో కొన్ని విషయాలు కొన్ని లోతులకి వెళ్ళాలి. ఆ లోతులను టచ్ చేయాలని నాకు ఉంది. ఆ లోతులను ముట్టుకోవాలి. అక్షరమణమాలలో ఎన్నో అందాలు రమణేశ్వరుడు చూపించాడు. ఇన్ని అందాలు నాకు పూర్వం కనపడలేదు. ఈ చివరి రోజులు వచ్చాక ఈ లాస్ట్ డేస్ లో మటుకి ఆ గ్రంథంలో ఉన్న డ్యూటీస్ నాకు తెలుస్తున్నాయి. రాజుగారు అంచేత నాన్నగారు మీరు అంచేత మా ఇంటికి మీరు ఒంటరిగా రావాలి, మీరు 10 మందితో రావద్దు అని చెప్పాడు. తర్వాత ఈ మాట చెప్పిన 10 రోజులకే నేను ఒంటరిగా వెళ్ళాలి, ఎవరికి చెప్పకుండా, నా స్నేహితులకు ఎవరికి చెప్పకుండా నేను బ్రహ్మాజీ గారి ఇంటికి వెళ్ళాలని అనుకుంటున్నాను. ఈ లోపు ఆయన జబ్బు పట్టడం, నేను వచ్చి చూడటం, తర్వాత 2 రోజులకు ఆయన జబ్బు, ఒక 2 రోజులు 3 రోజులు మాత్రమే ఆయన మంచం మీద ఉన్నారు. తర్వాత ఆయన దేహాన్ని విడిచిపెట్టడం, రమణేశ్వరుడు ఐక్యమవటం జరిగింది. ఆయన అక్షరమణమాలు నిరంతరం అక్షరమణమాల గురించి చింతించారు. రమణేశ్వరుడు అంటే ఆయన కేవలం దేవుడు భావనే, ఒక గురువు అని కానీ, మనం రమణేశ్వరుడు అంటే గురువు జ్ఞాపకం వచ్చు, ఒక రమణేశ్వరుడు అంటే జ్ఞానం, ఒక జ్ఞాని జ్ఞాపకం రావచ్చు. కానీ బ్రహ్మాజీ గారి మటుకు రమణ అంటే దేవుడని, రమణ అంటే గురువు అని కాదు, రమణ అంటే జ్ఞాని కాదు. మనం రాముడు దేవుడు, కృష్ణుడు దేవుడు అని ఎవరికి అయితే అనుకుంటున్నాము, రమణే దేవుడు, రమణుడే దేవుడు అనేటువంటి భావనతోటి ఆయన మాట్లాడేవారు. అటువంటి బ్రహ్మాజీ గారు రమణ భక్తులు చాలా ముఖ్యుడు. కూర్చోమని ఒక 2 నిమిషాలు కూర్చోండి. బ్రహ్మాజీ గారు ఆయనకి మరి వెలుగు అరుణాచల. అజ్ఞానం ఏమిటన్నది? కుట్రమంతా కోసి గుణముగా పాలించు, నాలో ఉన్న కుట్రమంతా పొయ్యి నువ్వు అని గుణవంతుని చెయ్యి. గురు రూపమై వెలుగు అరుణాచల. అరుణాచల అంటే గురువు చేయవలసిన పని ఏమిటి? గురువు ఆ మనిషిలో ఉన్న కుట్రను బయటికి తీయాలి, ఆ మనిషిలో దక్షిణ బయటికి తీయాలి, ఆ మనిషిలో చెడ్డను బయటికి తీయాలి. అదే గురువు చేయవలసిన పని. అంటే అరుణాచలేశ్వరుడు నువ్వు గురువుగా ఉండుకున్నాడు. అరుణాచలేశ్వరుడు నా మీద నువ్వు బరువుగా ఉండొద్దు, నువ్వు గురువుగా ఉండు. ఏం పని చేయాలి? గురువు చేయవలసింది బరువుగా ఉండటం కాదు, నన్ను తేలికపరచు, నా అజ్ఞానాన్ని తీసేసి నన్ను తేటపరచు, నన్ను తేలికపరచు. గురువు చేయవలసిన పని ఏమిటో రమణ స్వామి చెబుతున్నాడు. అరుణాచలేశ్వరుడు నెపం పెట్టుకుని గురువు చేయవలసిన పని చెప్పాడు. ఇది లాస్ట్ లో చెప్పినటువంటి బ్రహ్మాజీ గారు, ఇది లాస్ట్ లో చెప్పినటువంటి దిపద ఏమిటంటే, ఓ అరుణాచలేశ్వరుడ, కుట్రమంతా కోసి, నాలో ఉన్న కుట్ర, నాలో ఉన్న అజ్ఞానం, నాలో ఉన్న మాయ అంత కోత పెట్టి కోసి నన్ను గుణముగా పాలించు. నాలోని బ్యాడ్ క్వాలిటీస్ అన్ని తీసేసి నన్ను గుడ్ క్వాలిటీస్ తోటి మంచి గుణాలతోటి అలంకరించినాడు. మంచి ఆభరణాలతో, మంచి గుణాలతో, ఈ గుణం అనే సంపదతోటి, రూపాయి కాగితాలతోటి కాదు, గుణాలతోటి, క్వాలిటీస్ తోటి నన్ను అలంకరించి అరుణాచలేశ్వరుడా. ఇది ఎవరు చేస్తారు? గురువు చేస్తాడు. నిజమైన గురువు చేసే పని అదే. బుద్ధిమంతుడిని చేయాలి, గురువు చేయాల్సిన పని. అంతేత అరుణాచలేశ్వరుని గురువు పాత్ర నిర్వర్తించని చెప్పాడు రమణస్వామి. అది నాకు చాలా ఇష్టమని బ్రహ్మాజీ గారు చెప్పారు. కుట్రమంతా కోసి గుణముగా పాలించు, గురు రూపమై వెలుగు అరుణాచల. ఒకసారి బ్రహ్మాజీ గారిని హృదయపూర్వకంగా అరుణాచలేశ్వరుడు భక్తులైనటువంటి బ్రహ్మాజీ గారిని ఆయనలో ఐక్యం చేసుకుంటాడని, ఆయన స్వరూపాన్ని ఇస్తాడని, ఆయన అరుణాచలేశ్వరుడు యొక్క స్వరూపాన్ని బ్రహ్మాజీ గారికి ప్రసాదిస్తాడని నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నాను. ఒకసారి బ్రహ్మాజీ గారిని ఈ టైంలో నేను హృదయపూర్వకంగా స్మరిస్తున్నాను. భగవంతుడి హృదయంలో బ్రహ్మాజీ గారికి కూడా తప్పనిసరిగా చోటు ఉంటుంది. భగవంతుడి హృదయంలో బ్రహ్మాజీ గ్రహించకంటే చివరి రోజులు, లాస్ట్ డేస్, ప్రతి వాడి జీవితంలో కూడా లాస్ట్ డేస్ చాలా ముఖ్యం. ఆ లాస్ట్ డేస్ అరుణాచల స్మరణతోటి, అక్షరమణమాల స్మరణతోటి ఆయన జీవితం గడిచింది అని చెప్పి ఈ టైంలో ఆయన పేరు స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సభా మధ్యంలో ఆయన పేరు తలపెట్టడం, బ్రహ్మాజీ గారి పేరు తలపెట్టడం జరిగింది. అంటే మన తోటి భక్తుడు, మన సోదర భక్తుడు మనలో లేకపోవటం అనేది మనకు తప్పనిసరిగా ఎంతో కొంత దుఃఖకారణమే. ఇంచేది ఎప్పుడైతే విడిపోవటం అంటూ వచ్చినప్పుడు ఆ దుఃఖం యొక్క వేగం ఎంతో కొంత ఉంటుందో తప్పదు. కాలమే పరిష్కారం చేయాలి, కానీ తాత్కాలికంగా ఎంతో కొంత దుఃఖం తప్పనిసరిగా ప్రతి వ్యక్తికి ఉంటుంది. బ్రహ్మాజీ గారు, డాక్టర్ బ్రహ్మాజీ గారు ఈ రమణ యొక్క కుటుంబాన్ని ఈ సంఘర్షణ తీసుకురావడానికి
ముఖ్యమైన కారకులు డాక్టర్ బ్రహ్మాజీ గారు. అంచేత ఆయన పేరు ఇక్కడ స్మరించడం జరిగింది. తర్వాత ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఇక్కడ దీపం వెలిగిస్తారు. తర్వాత ఇది అయిన వెంటనే ఇక్కడ పలహారాలు ఇస్తారు. ప్రసాదం, పలహారం అనకూడదు, ప్రసాదం, అరుణాచలేశ్వరి యొక్క ప్రసాదం అందరూ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఇక్కడ దీపం 6 గంటలకి వెలిగిస్తారు. పాలకోడేరు రామకృష్ణరాజు గారు, రామకృష్ణరాజు గారి భార్య బంగారమ్మ గారు, ఆ దంపతులు ఇద్దరు కూడా ఇక్కడ దీపం సరిగా 6 గంటలకు ఇక్కడ దీపం వెలిగిస్తారు. సరిగా అరుణాచలంలో కూడా సాయంత్రం 6 గంటలకి ఈ రోజున అక్కడ కొండ మీద దీపం వెలిగిస్తారు. అంచేత మనలో జ్ఞాన దీపం వెలిగించుకోవడానికి గుర్తుగా ఆ దీపాన్ని అక్కడ వెలిగిస్తారు. అది బాధ్యమైన దీపమే, కానీ మనకు అంతర్యాముగా ఉన్న మన దీపాన్ని, అంతర్యాముగా ఉన్న పరమేశ్వరుని తెలుసుకోవడం కోసం మనకి ఇక్కడ ఈ హృదయంలో దీపాలను మనం వెలిగించుకోవాలి. సాయంత్రం సరిగా 6 గంటలకి దీపం వెలిగించిన తర్వాత ఆ గిరికి ప్రదక్షిణం చేసిన తర్వాత ఎవరైనా ఆవు నెయ్యి తెచ్చితే మట్టికి ఆవు నెయ్యి ఎవరైనా తెచ్చుకుని ఉంటే అక్కడ పెద్ద గిన్నె ఏదైనా పెడతారు ఆ దీపం పక్కన. అందులో కూడా మీరు తెచ్చినటువంటి ఆవు నెయ్యి అక్కడ వేసి ఆ గిరికి ప్రదక్షిణం చేసి సెలవు తీసుకుని అందరూ మిమ్మల్ని ఎలవలసిందిగా చేసుకుంటున్నాం. మీరందరూ కూడా భగవాన్ స్మరణతో మీరు ఇక్కడి నుంచి సింగరేశ్వరం, మీరు అరుణాచలానికి వెళ్తున్నారు, మీ ఇంటికి వెళ్తున్నాం అనుకోకుండా మీరు అరుణాచలం వెళ్తున్నారు. మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళిపోతున్నాం మీరు అనుకోవద్దు, వెళ్ళింది కూడా అరుణాచలమే. మనం అరుణాచలం నుంచి వచ్చాం, మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం? మళ్ళీ అరుణాచలమే వెళ్తున్నాం. ఇప్పుడు అరుణాచలం వెళ్ళి ప్రయాణంలోనే మనం అందరం ఉన్నాం. అరుణాచలేశ్వరుడు ఎక్కడున్నాడు? మన అంతర్యామిగానే ఉన్నాడు. అంచేత అంతర్యామిగా ఉన్న అరుణాచలేశ్వరుని తెలుసుకుంటేనే మనకి ఆ సుఖం యొక్క విశేషం, ఆ జ్ఞానం యొక్క విశేషం తెలుస్తుంది. మనకి నిజమైన సుఖం కావాలంటే, నిజమైన జ్ఞానం కావాలంటే, నిజమైనటువంటి శాంతి కావాలంటే మనకు అంతర్యామిగా ఉన్న అరుణాచలేశ్వరి దర్శనం మనం చేసుకోవాలి. అరుణాచలేశ్వరిని ప్రత్యక్షం చేసుకోవాలి. అంచేత మనకు ప్రత్యక్షం, మనకు అనుభవంలో ఉన్న జ్ఞానమే మనల్ని సుఖపెడుతుంది. మన హృదయంలో మనకు అనుభవంలో ఉన్న జ్ఞానమే, మనకు అనుభవంలో ఉన్న సొమ్మే, మనకు అనుభవంలో ఉన్న శాంతే మనకి సుఖాన్ని ఇస్తుంది. ఎరుగు సొమ్ము ఎరుగే. అంచేత భగవాన్ చెబుతున్నారు ఇక్కడ. అంచేత నువ్వు అరుణాచల స్మరణలో నీ జీవితం అంతా గడుపుతూ ఉండు. అరుణాచలేశ్వరుడి పట్ల ప్రేమ పెంచుకు, అరుణాచలేశ్వరుడి పట్ల ఇష్టాన్ని పెంచుకు. అరుణాచలేశ్వరుడు తప్పనిసరిగా నీకు ఆపదలు నిన్ను కాపాడుతాడు. అరుణాచలేశ్వరుడిని నీకు ప్రేమ కలిగితే, అరుణాచలేశ్వరుడి పట్ల నీకు ఇష్టం కలిగితే నీ కష్టం కష్టంగా ఉండదు. మనకి ఇష్టం లేనప్పుడే కష్టంగా ఉంటుంది. ఇష్టం ఉన్నప్పుడు కష్టం, ఇష్టం ఉన్నప్పుడు కష్టం లేదు. ఏ పనినా సరే మనం ఇష్టంగా చేస్తే కష్టం అనిపించదు. మనకి ఇష్టం లేనప్పుడే కష్టం అనిపిస్తుంది. అంటే భగవంతుడి పట్ల మనం ఇష్టాన్ని పెంచుకుని, అరుణాచలేశ్వరుడి పట్ల ఇష్టాన్ని పెంచుకుని అంతర్యామిగా ఉన్న మన నిజమైన అరుణాచలం మన హృదయంలోనే ఉంది. నిజమైన అరుణాచలం ఎక్కడో మనకు దూరం లేదు, మన హృదయంలోనే ఉంది. అంటే దిగాలి, మన మనసు ఎక్కడికి దిగాలి? లోపలికి దిగాలి. ఎక్కడికి దిగాలి? హృదయంలోకి దిగాలి. ఇంకేదో హృదయంలోకి దిగాలి మనం. ఈశ్వరుడు హృదయంలోనే ఉన్నాడు. అంతర్యామి అయిన హృదయంలో ఉంటే పరమేశ్వరుడు, అంతర్యామైనటువంటి ఈశ్వరుని దీని మనస్సు అక్కడికి దిగితే మనస్సు పోతుంది, ఆత్మ దొరుకుతుంది. ఎప్పుడైతే మనస్సు తన సోర్సు చూసిందో, మనస్సు దాని మొదలు చూసిందో, అప్పుడు మనస్సు పోయి మనస్సు మూలమైన ఆత్మ జరుగుతుంది. అప్పుడు మన మనస్సే ఆత్మగా మారిపోతుంది. అదే మన కడసారి జన్మ. మన మనస్సు ఎప్పుడైతే ఆత్మగా మారిపోయిందో, మన మనస్సు ఎప్పుడైతే ఈశ్వరుడిగా మారిపోయిందో, ఈశ్వరుమయమైందో, అప్పుడే మన చివరి జన్మ, అదే మన కడసారి జన్మ. అప్పుడే సుఖం అనేది ఎలా ఉంటుందో, శాంతి అనేది ఎలా ఉంటుందో మనకు తెలుస్తుంది. అంటే మీరందరూ కూడా దీపాన్ని చూసి, వేడుకగా దీపాన్ని చూసి వెళ్ళవలసిందిగా మీకు మనం చేసుకుంటున్నాం. తర్వాత ఇక్కడ కార్యకర్తలు ఎవరంటే ఈ సింగరేశ్వరంలో ముఖ్యంగా చెప్పవలసింది, సింగరేశ్వరం భక్తులు చాలా డబ్బు ఖర్చు పెట్టి ఈ ఎంతో ఎంతో అట్టహాసంగా, ఎంతో ప్రేమగా, ఎంతో గొప్ప పని ఇక్కడ చేశారు. ఇంత చాలా డబ్బుతోటి పని. ఇలా బహుశా ఈ రోజున సింగరేశ్వరం అయ్యే ఖర్చు 10,000 రూపాయలు ఉంటుంది. అంటే మన భక్తిని డబ్బుతోటి కొలవలేం. కానీ వ్యవహార రీత్యా చెబుతున్నాను. 10,000 రూపాయలు లక్షపత్రిను, ఈ మీటింగు, ఈ శామ్యానాలు, ఇవన్నీ అలంకరణ, ఇవన్నీ కూడా చేసి ఇక్కడ కార్యకర్త సింగరేశ్వరంలో ఇంకా రామరాజు గారు, అర్జున్ రాజు గారు, ఇంకా నాకు కొన్ని పేర్లు తెలియదు. ఇంకేంటంటే ఇంకా చాలా మంది కష్టపడతారు. గోడ లోపల ఇటుకలు మనకు కనపడదు, గోడ పైన ఇటుకలు మనకు కనిపిస్తాయి, కానీ పునాదులోని ఇటుకలు కనపడదు. కానీ గోడను మోసేంత పునాదులోని ఇటుకలు గోడను మోస్తాయి. అదేవిధంగా ఏదైనా ఒక సంస్థ అభివృద్ధిలోకి రావాలంటే కార్యకర్తలను బట్టి ఉంటుంది, లీడర్స్ని బట్టి కాదు.
కార్యకర్తలను బట్టే ఒక పార్టీ బలం కానీ, ఒక దేశం బలం కానీ, ఒక సంస్థ యొక్క బలం కానీ, వర్కర్స్ కార్యకర్తల బలాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఎంతో మంది కార్యకర్తలు వాళ్ళు ఎంతో కష్టపడి పనిచేస్తే, వారం రోజుల నుంచి పనిచేస్తే అక్కడ ఈ గుళ్ళోని, ఆ దేవాలయంలోని, ఇక్కడ ఈ ఆవరణలోని ఇన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అంటే కార్యకర్తలందరికీ కూడా రామరాజు గారికి, ఇంకా అర్జున్ రాజు గారికి, ఇంకా మిగతా సంఘర్షణ ఉన్నటువంటి పెద్దలకి, ఈ భక్తులకి అందరికీ కూడా ఎంతో అర్పణ భావంతో డెడికేటెడ్ ఇక్కడ పనిచేసినటువంటి అందరి భక్తులకు కూడా నేను తల ఉంచి నా హృదయపూర్వక నమస్సులు తెలియపరుచుకుంటున్నాను. ముఖ్యంగా గ్రామ పెద్దలందరూ కూడా మమ్మల్ని ఆహ్వానించి ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఆప్యాయంగా మమ్మల్ని ఆహ్వానించి ఈ కార్యక్రమాలు జయప్రదం చేయడానికి, రమణుడి యొక్క నామానికి, అరుణాచలేశ్వరుడి యొక్క నామానికి జయం కలిగేట్టు చేయడానికి ఈ శ్రీకృష్ణ భక్తులు కూడా ఎంతో సహకరిస్తున్నారు. అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఇంకెవరైనా కార్యకర్తలు ఎవరైనా మాట్లాడితే మాట్లాడచ్చు, భక్తులు కూడా ఎవరైనా నిమిషాలు మాట్లాడాలంటే మాట్లాడచ్చు, అభ్యంతరం లేదు. శంభో శివ 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 నారాయణం 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 ఆటలు నీవే, పాటలు నీవే, మాటలు నీవే, అన్నీ నీవే అవునా భగవాన్. ఆటలు నీవే, పాటలు నీవే, మాటలు నీవే, అన్నీ నీవే అవునా భగవాన్. ఆటలు నీవే, పాటలు నీవే, మాటలు నీవే, అన్నీ నీవే అవునా భగవాన్. ఆటలు నీవే, పాటలు నీవే, మాటలు నీవే, అన్నీ నీవే అవునా భగవాన్. అంటే మీ హృదయాలను కొంచెం ఎక్కువ ఖాళీ చేయొద్దు, కొంచెం కొంచెం మీ హృదయాలను ఖాళీ చేసి అరుణాచలేశ్వరుడు కొంచెం కూర్చోడానికి చోటే పండు. మీరు పెద్దగా ఎక్కువ ఖాళీ చేసేయద్దు, మీ హృదయాన్ని కొంచెం ఖాళీ చేయండి. కొంచెం ఆయన కూర్చోడానికి చోటే ఉండి మిగతా పని ఆయనే చేసుకుంటాడు. అరుణాచలేశ్వరుడు వచ్చి మీ హృదయంలో కూర్చోడానికి కొంచెం జాగా ఇవ్వండి, మిగతా పనంతా ఆయన చూసుకుంటాడు. ఆటలు నీవే, పాటలు నీవే, మాటలు నీవే, అన్నీ నీవే అవునా భగవాన్. ఆటలు నీవే, పాటలు నీవే, మాటలు నీవే, అన్నీ నీవే అవునా భగవాన్. ఓం నమో భగవతే శ్రీరమణాయ. సింగవృక్షం పౌరులకి నమస్కారాలు. ఇది అసలు స్టాండింగ్ కౌన్సిల్ అంటారు. అంటే ట్రేడర్ అంటే దేనికైనా ఒక ట్రేడర్గా వేస్తే వాళ్ళు ఇంగ్లీష్లో స్టాండింగ్ కౌన్సిల్ అంటారు. అంటే నిలబడి ఏదో విషయాన్ని గురించి ఒక దాని గురించి వాదన చెప్పేవాళ్ళని. అలాంటి స్టాండింగ్ కౌన్సిల్ని మూకం కరోజు వాచాలం పంగు అంటే అయితే గిరు అన్నట్టు 2 కాళ్ళు పగలగొట్టేసేసి కింద కూర్చోబెట్టారు నాన్నగారు. అది వారి మహేత్యం తెలుస్తుంది. మాకు సాధారణంగా ఈ ప్రపంచంలో 2 వృత్తులు ఉన్నాయి. మాటలు అమ్ముకుని బతికేవి. ఒకటి మాస్టర్లు, 2 ప్లేడర్లు. పాపం మాస్టర్ ఎంత వాగినా వచ్చే జీతం నెలకు అంతేగాని మా ప్లేడర్కి వాయిన కొద్దీ దామాషాగా వచ్చే ఆదాయం పెరుగుతుంది. ఇవాళ మా దురదృష్టం కొద్దీ సెలవు ఇచ్చాడు. అది దాన్ని కొంచెం అదృష్టంలోకి మార్చుకుందాం అనే ఉద్దేశంతో రమణ భగవానికి కార్తీక దీపం చాలా ముఖ్యమైంది కదా, ఎక్కడొస్తే మనకి కొంచెం బాగుంటుంది అని చెప్పి ఆలోచించి సువృక్షంలో నాన్నగారి ఉపన్యాసం ఉందని చెప్పి నేను చాలా కాలం నుంచి వినడానికి వచ్చాను. ఆ మధ్య బాలమురళీ కృష్ణ సంగీతం పడతారు. ఆయన చాలా ముఖ్యమైనటువంటి స్నేహితుడు. ఆయన్ని ఒక చిన్న అమాయకమైన ప్రశ్న అడిగాను. ఏమండి, మీరు ఏదో చంబాయి వైద్యనాథ భాగవతారు ఉన్నారు, శ్రీనివాసయ్య గారు ఉన్నారు, సంబాలక్ష్మి ఉంది, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళలో ఎవరి పాట చాలా బాగుంటుంది అని అడిగాను. ఆయన చెంప పెళ్ళి అనేటట్టు చక్కని సమాధానం చెప్పారు. నాకు కొన్ని పాట వినడం అలవాట్లేదు, నా పాట అందరి చేత వినిపించడమే. అలాంటి అహంభావంతో
కొంచెం కొద్ది నిమిషాల వరకు ఉన్న వాళ్ళలో నేను ఒకటి. ఆ అహంభావానికి కూడా ఇవాళ నాన్నగారు చిన్న చెప్పబెట్టు కొట్టారు. కానీ నేను జీసస్ క్రైస్ట్ని కాదు, ఈ చెంప కొడితే ఆ చెంప ఇవ్వడానికి, ఈ చెంపే వచ్చిపోతే ఆ రెండో చెంపతో డిఫర్మేషన్ దావా వేస్తాను, కానీ రెండో ఇవ్వాల్సిన వాడిని కాదు. ఇంకేంటే వృత్తి ధర్మం, ఎవరికైనా సరే ధర్మం పోదు. ఒక్కటి చెప్తున్నాము, ఎందులోనైనా సరే రెండోదిగా ఉండడం నాకు అలవాట్లేదు. అది మీరు అహంభావం అనుకోకండి, గర్వంతో చెప్పేది అనుకోకండి. ఒక విధంగా నాలో ఉండేటువంటి ఆత్మ బలాన్ని మీకు సూచించడానికే మటుకు నేను చెప్తున్నాను. సాహిత్యాల్లో, ముఖ్యంగా ఈ వేదాంత సాహిత్యాల్లో మన భారతదేశంలో ప్రచురమైనటువంటి గ్రంథాలు అన్నీ చదివాను. 50-60 వేల రూపాయలు సొమ్ము ఖర్చు పెట్టి నేను ఎక్కడ ప్రచురించిన ఏ ఆధ్యాత్మిక గ్రంథమైనా పోకుండా నేను చదివిన వాళ్ళు ఒకటి. అది శాస్త్రవాసన అంటారు. అన్ని వాసనలాగే సారా వాసన, పక్కన కూర్చునేవాడు సిగరెట్ వాసన, మనం ఏదో ఇంటి దగ్గర ఉండే ఉడియాల వాసన, కూరగాయ వాసన, అప్పడాల వాసన, మందుల వాసన, లాబుకు వాసన, బొగ్గు బస్సు వాసన, ఇవన్నీ ఎలా ఉంటాయో ఈ శాస్త్రాలు చదవాలి అనేది కూడా ఒక వాసన. ఈ వాసనతో పుట్టి పెరిగినటువంటి వృక్షం మొట్టమొదటిసారిగా టాక్స్విత్ రమణ వారు చెప్పారే, రమణ మహర్షితో దివ్య సంభాషణలు అని, దాని తెలుగు అనువాదం కూడా అక్కడ ఉంది. అందులో అనేక తరహాల వారు అనేక ప్రదేశాల నుంచి వచ్చి రమణ భగవానుడితో చేసినటువంటి ప్రసంగాలు ఒక సంపుడే గొప్పగా రాశారు. ఎలాంటి సందేహమైనా తీరుతుంది. దానికంటే కూడా విశిష్టంగా నేను చదివినటువంటి ఆధ్యాత్మిక సాహిత్యంలో అత్యున్నతమైనటువంటి స్థానానికి చెందింది మొన్నటి వరకు రమణాశ్రమం నుంచి ప్రచురించబడుతున్నటువంటి మౌంటైన్ పాత్ అనే దానికి ఎడిటర్గా పనిచేసినటువంటి గార్డ్మెన్ గారు, బి యాజ్ యు ఆర్, ఏమీ అక్కర్లేదు, మీరేమీ పెద్ద ఎదిగిపోక్కర్లేదు, గొప్ప లాయర్ అక్కర్లేదు, గొప్ప ఆర్టికోడ్ అక్కర్లేదు, గొప్ప పదవి సంపాదించక్కర్లేదు, ఊరేగింపు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, మీరు ఉన్నది ఉన్న బలంగా ఉండండి అని దాని యొక్క హెడ్డింగ్. అయితే మనందరం ఉన్నది ఉన్న బలంగా ఉంటున్నావా లేదా అని మీరు ఆలోచించుకోండి. ఆ ఉన్నది ఏమిటి, ఆ ఉన్నదానికి విరుద్ధంగా ఏమంటున్నామని. అటువంటి మహోత్కృష్టమైనటువంటి గ్రంథం గార్డ్మెన్ గారు రాశారు. నిజంగా అర్జునుడు ఏం చేశాడు, పాపం యుద్ధం చేద్దామని బాణాలు గీనాలు అన్నీ గుర్తుకొస్తే కృష్ణ పరమాత్మ ఒకే ఒక మాట చెప్పారు, ఏమిటి, ఆత్మతత్వం మొట్టమొదట. వీళ్ళందరినీ కొట్టనా, చంపనా, చేయనా, నాకు చేతులు రావటం లేదు, కాళ్ళు వణుకుతున్నాయని అంటే ఆయన చెప్పింది ఏమిటంటే ఒకే ఒక ఆత్మతత్వం. ఆ ఆత్మతత్వం, ఈ ఆత్మకి పుట్టుక లేదు, చావు లేదు, పెరుగు లేదు, అస్త్రాలతో వేధింపబడదు, నీటితో తడపబడదు, వాయువుతో ఎగరబడదు, ఇవన్నీ చెప్పేసిన తర్వాత ఇంక నిజానికి చెప్పవలసింది ఏం లేదు. అలాగే ఒకసారి ఆత్మ అంటూ చెబితే మిగతాది ఏది చెప్పినా సరే దానికి వ్యాఖ్యానం, మిగతా మార్గాలే. మార్గం అన్వేషిస్తున్నంత వరకు కూడా మీలో ద్వైతం ఉంటుంది. ఏంటంటే గమ్యం ఒకటి, మార్గం అన్వేషిస్తున్నవాడు ఒకటి. ఈ విషయాలన్నీ శోధించి పాశ్చాత్య దేశానికి చెందినవాడు కాబట్టి గార్డ్మెన్ అనే ఆయన చక్కగా బి యాజ్ యు ఆర్ అనే గ్రంథం ఇంగ్లీష్లో రాశారు. ఈ మధ్యనే అనేక ఇతర భాషల్లోకి తర్జుమా కూడా అవుతుంది. నేను కూడా అహంభావం కాదు, స్వార్థం కాదు, తప్పనిగా చెప్తున్నాను. విదేశాల్లో కూడా మన ఆధ్యాత్మిక తత్వాన్ని గురించి వారి ఆహ్వానంపై వెళ్ళి ఉపన్యాసాలు చెప్పిన వాడిని. ఆ పుస్తకం చదువు ఉంటే ఏం చేసాం వెళ్ళేవాడిని కాదేమో. ఇచ్చేదంటే అంత అత్యున్నతమైనటువంటి విషయాలు నిజానికి సంవత్సరాలు అలాగే పోవాలి. దాని అర్థం తెలిసిన వాడికి దాంట్లో ఉండేటువంటి తెలుస్తుంది. ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చామో ఆ గమ్యం మూలంలోకి వెళ్ళిపోతే అక్కడే స్థిరమై వెళ్ళిపోతాడు. వాడేదో వాడి కిందే ఉండిపోతాడు. ఆ ఉండడం ఉంటే మనం నేర్చుకోవాలి. ఆ ఉండడం ఉండడం
ఎవరో ఏర్పడద్దు. వేప చెట్లు దూరంగా ఉండవలసిందిగా కోరుతున్నాం.
ముఖ్య గమనిక, కరెంటు గడలను ఎవరూ తాకవద్దు. వైర్లు తిరుగుతాయా కనుక కరెంటు గడల్ని ఎవరూ తాకకుండా అదే దర్శనం చేసుకోవాల్సిన కోరుకున్నాం. బాధితులారా, అదే కరెంటు వైర్లు ఊరుతున్నాయి. దాన్ని దయచి ఎవరు కూడా గల్ల కావద్దు. కమిటీ వారిని దగ్గరుండి ఎవరికి కావాలని తొలగించుగా కోరుతున్నాం. ఆగరు భక్తురాలు ఒక ఆవిడ అక్కడ వీడియో తీసి వెనకాల పడిపోయారంట. ఆగర వాస్తులు ఎవరైనా ఉంటే ఆవిడ్ని తీసుకువెళ్ళాల్సిందిగా కోరుతున్నా. ఒక ముఖ్య గమనిక, ఆగర వాస్తులు ఎవరో ఒక భక్తురాలు పడిపోయారు. వారి దగ్గర బంధువులు ఎవరైనా ఉంటే వచ్చి వెంటనే నాకు తీసుకువెళ్ళాల్సిందిగా కోరుతున్నా. భయం దయచి కరెంటు కన్నా ఎవరో కూడా ఇవ్వకూడదు. కమిటీ వారు భయం దయచి గవర్నమెంట్ ఛానల్ కూడా పోవాల్సిందిగా కోరుతున్నాం. లైట్ ఎవరో ఇవ్వకూడదు. భయం దయచి కరెంటు వల్ల ప్రమాదం. భయం దయచి కరెంటు కన్నా ఎవరో ఇవ్వకూడదు. డిస్ట్రిబ్యూటర్ కరెంటు దూరంగా పెట్టి కనపడుతుందిగా కోరుతున్నాం.